ఇజ్రాయెల్ గురి చూసి కొట్టడంలో సిద్ధహస్తులైనటువంటి దేశం డ్రోన్తో దాడి చేస్తుందా, మనిషితో చంపేస్తుందా, బాంబులతో లేపేస్తుందా, మిస్సైల్తో లేపేస్తుందా, ఎయిర్ స్ట్రైక్ చేస్తుందో తెలియదు. కానీ శత్రువుని పసిగట్టడంలో మొసాద్ కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళ కదలికల్ని అంచనా వేయడం కరెక్ట్గా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడున్నా ఇజ్రాయెల్ శత్రువు ఎప్పుడు భయపడుతూనే బతకాలి. లేదంటే కనుక కొంచెం అప్రమత్తత లోపిస్తే శవమై తేల్తాడు. ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే చావు నుండి తప్పుకోలేడు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. తాజాగా సమీ అబూ దలాల్ అబు ఇతను గాజాలో కీలకమైనటువంటి వాడు. న్యూసిరెంట్ ఏరియా సెంట్రల్ గాజాకి సంబంధించినటువంటి ప్రదేశంలో ఉన్నాడు. మొన్న అప్పట్లో ఇజ్రాయెల్ మీద జరిగినటువంటి దాడిలో కీలక పాత్ర పోషించినటువంటి వాడు వీడిని ఇప్పుడు లేపి పడేసింది ఇజ్రాయెల్. ఎలాగా అంటే ఇదిగో విజువల్స్. వాడు ప్రయాణిస్తున్నటువంటి మార్గాన్ని ఐడెంటిఫై చేసింది. ఆ పైన అక్కడ ఉన్నట్టుండి ఒక బాంబు పేలింది. ఆ బాంబు కాస్త ఒక్కసారిగా అతని వాహనాన్ని పేల్చి పడేసినటువంటి, అది చూసారా ఎలాగ పేలిపోయింది అన్నటువంటిది. ఇది ఇజ్రాయెల్ చేసే ఈ తరహా అటాక్స్ అమెరికాకైనా వణుకు పుట్టిస్తాయి. అవసరమైతే అమెరికా అధ్యక్షుడితో తేడా వచ్చిందంటే వాళ్ళనైనా ఏమైనా చేయగలరు. అంత మొండి దేశం అది. మూర్ఖపు దేశం అంటారు కాదు. ప్రపంచంలో ఇజ్రాయిలు జెనోసైడ్ చేస్తుందని ప్రచారం చేసేవాళ్ళు పక్కాగా మోసం చేస్తున్నారు. ఇజ్రాయెల్ జెనోసైడ్ కాదు, ఇజ్రాయెల్ని జెనోసైడ్ అంటే యూదుల్ని మొత్తాన్ని లేపేయడానికి కుట్ర పన్నేటటువంటి ప్రతి ఒక్కళ్ళని లేపుకెళ్తుంది తన దేశ రక్షణ కోసం. అంతేగాని ముస్లిం జాతిని అంతం చేయాలన్నది కాదు దాని తపన. ఎందుకంటే 57 దేశాలను ఏం చేయలేదని తనకే తెలుసు.